నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బీసీ వర్గాలకు న్యాయం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని పూతలపట్టు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ అన్నారు. శుక్రవారం బంగారుపాలెం మండలంలోని క్లస్టర్ 7 పరిధిలోని పెరుమాళ్ పల్లె గ్రామంలో అభ్యర్థి మురళీమోహన్ ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం కనీ విని ఎరుగని రీతిలో జరిగింది. ఈ జయహో బీసీ కార్యక్రమంకు చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు సిఆర్ రాజన్, చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, పూతలపట్టు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్, మండల అధ్యక్షులు ఎన్పి జయప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి జనార్దన్ గౌడ్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎన్పి జయచంద్ర నాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ ధరణి, జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులు కోకా ప్రకాష్ నాయుడు, మాజీ జెడ్పీటీసీ మహేంద్రన్, మండల ఉపాధ్యక్షులు లోక్నాథ్ నాయుడు, పాలయేకిరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె శ్రీనివాసులు, కల్లు గీత కార్మికుల రాష్ట్ర కార్యదర్శి బొత్స నాగరాజు, మండల బీసీసెల్ అధ్యక్షులు జానకీరామ్, కల్లు గీత కార్మికులు సంఘం డైరెక్టర్ నీరజాక్షులు గౌడ్, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు నాగరాజు నాయుడు, మండల మహిళా అధ్యక్షురాలు రాధిక, తెలుగు యువత అధ్యక్షులు రమేష్, జిల్లా బీసీసెల్ కార్యదర్శి హరిప్రసాద్, బీసీ నాయకులు మహేంద్ర, నాగరాజు, రవి, మునిరత్నం, కవి, జనసేన నాయకులు కిషోర్, దుర్గాప్రసాద్, మండల వైస్ ప్రెసిడెంట్ కమల్నాథ్ రెడ్డి, ఎస్సీసెల్ అధ్యక్షులు రవి, నాయకులు రాజమాణిక్యం, మాజీ తెలుగు యువత అధ్యక్షులు గిరి, మండల అధికార ప్రతినిధి మంజునాథ్, స్థానిక నాయకులు వాసు, జగన్నాథం, రమేష్, వెంకటరత్నం, గురుస్వామి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భాగస్వాములు అవ్వాలని ఆ విధంగా నేను చేస్తానని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఇంకా ఒక సినిమా డైలాగ్ వాడతా. ఆ సినిమా డైలాగ్ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఒక డైలాగ్ చెప్తాడు. అల్లు అర్జున్ ఇంకొక అబ్బాయి, ఇద్దరు క్యారెక్టర్, నెగిటివ్ క్యారెక్టర్. అది కేశవ. ఒరే ఎవరుపా ఆడు, అదేదో ఎర్రచంద్రం అమ్ముతూ ఉంటాడు. అమ్ముతూ ఉంటే అప్పుడు అంటాడు, తీసుకొని పోయి వాడికి వెండర్ కాంట్రాక్టర్కి ఇస్తూ, నీకు ఎంత కావాలంటే 4 కోట్లు ఇస్తావు, నీకు తీసుకొని పో అంటాడు. నాకు 4 కోట్లు వద్దు, 4% మధ్య తెక్కనేయాలా, 4% కమిషన్ కన్నా 4 కోట్లు ఎక్కువ రా అంటాడు. అప్పుడు వాడు ఒక డైలాగ్ చెప్తాడు, 4 కోట్లు తీసుకుంటే కూలాడు అవుతావు, 4% తీసుకుంటే వాటాదారుడు అవుతావురా, వాటాదారుడుగా ఉండాలని చెప్తాడు. ఆ క్యారెక్టర్ నెగిటివ్ అయినా వర్డ్ చాలా, ఆ పదం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు ధైర్యంగా ఈ సంపదలో బీసీల సభకు తగ్గ వాటానిస్తానని చెప్పిన మునగాడు ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. సార్వత్రిక ఎన్నికల వేళ రూపాయలు 1823 కోట్లు చెల్లించాలంటూ ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసులు రావడం, ఈ కీలక సమయంలో తమ పార్టీని ఆర్థికంగా కుంగదీసేందుకు భాజపా చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తూ ఎన్నికలు జరగనున్న అత్యంత కీలక సమయంలో ఐటీ శాఖను తమపై ప్రయోగించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇప్పటికే రూపాయలు 135 కోట్లు తమ ఖాతా నుంచి బలవంతంగా తీసుకుని తాజాగా మరో 1823.08 కోట్లు చెల్లించాలంటూ నిన్న ఐటీ శాఖ నోటీసులు ఇవ్వడంపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు నేడు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరా చౌక్లో చేపట్టిన నిరసన కార్యక్రమానికి కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు మానుకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, నగర కాంగ్రెస్ అధ్యక్షులు సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్తో పాటు పలువురు నాయకులు హాజరై రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేసినారు. मोदी को हटाओ, देश की बचाओ, मोदी को हटाओ, देश की बचाओ, मोदी को हटाओ, देश की बचाओ। जय कांग्रेस। गांधी नायकत्व, राहुल गांधी नायकत्व, राहुल
కరోనా వైరస్ కంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రమాదకరమైందని పూతలపట్టు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. బంగారుపాలెం మండలంలోని క్లస్టర్ 8 పరిధిలోని కేజీ సత్రం గ్రామంలో జయహో బీసీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. జయహో బీసీ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా హాజరైన చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు సిఆర్ రాజన్, చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, పూతలపట్టు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ కు టీడీపీ నాయకులు, పీసీ నాయకులు, కార్యకర్త, మహిళలు డప్పులు, కోలాటాలు నడుమ ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశంలో పూతలపట్టు అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ బీసీలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎందుకంటే 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాల వరకు సంపాదించినారు మీరే. ఎస్సీలకు ఎకరం లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఎస్టీలకు అరసెంటు లేని వాళ్ళు ఉన్నారు, ఇక ముస్లింలకి భూమి లేని వాళ్ళు ఉన్నారు. అంతో ఎంతో భూమి ఉండేది బీసీలకే. మరి ఈడేడ 2 ఎకరాల నుంచి 5 ఎకరాలకు పోతాడా, 5 ఎకరాల నుంచి 10 ఎకరాలకు పోతాడని వాడు కానీ ఎదిగితే మనకు ప్రమాదం వస్తుందని మొట్టమొదట వికెట్ మీరే. చూసారా, మొన్న కాక మొన్న ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది, ఒక బీసీ కుటుంబం. ఆయన భూమిని బలవంతంగా వైసీపీ నాయకులు లాక్కున్నారు. కలెక్టర్ని అడిగినాడు, ఎస్పీని అడిగినాడు, అధికారులు అడిగాడు, రెవెన్యూ అధికారులు ఫిర్యాదులు చేశాడు. జగనన్నలు చెబుదామని ఒక నంబర్ పెడితే నంబర్కు సెల్ ఫోన్ పగిలిపెట్టి ఓపెన్ చేయడాడు. దిక్కు లేదు, పట్టించుకునే దిక్కు లేదు. కాబట్టి బీసీలు ఎలా ఉండాలంటే, తపాలీలో రజనీకాంత్ వస్తున్న డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగ్ ని మనం బీసీలు ఏ విధంగా వాడుకోవాలంటే, బీసీలంటే అరే వచ్చి ఓటేయండి అనగానే అయ్యా త్వర వస్తున్నామని చెప్పి లొంగి కట్టుకుని వచ్చి పట్టణంతో ఓట్లేసే వాళ్ళం కాదు తప్ప, తొక్కి నారు తీసి సైకిల్ పైకెత్తే బీసీలు ఉన్నామని గట్టిగా చెప్పేలాగా ఉన్నారా. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ శ్రీమతి దీపాదాస్ మున్షి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్సీ శ్రీ పురాణం సతీష్ కుమార్, పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ వినోద్ వెంకటస్వామి, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి శ్రీ గడ్డం వంశీ నాయకులు. Yesterday night, Keshav also called me. He said, because you know, ma'am, we were all together during the time. మేడ్చల్ జిల్లా పద్మశాలి మహిళా సంక్షేమ సంఘం సువర్ణ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి. ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ మున్సిపల్ చైర్మన్ పర్ణిత గౌడ్, అఖిల భారతీయ పద్మశాలి జాతీయ మహిళా అధ్యక్షురాలు వనం దుశంకల, అఖిల భారతీయ పద్మశాలి జాతీయ అధ్యక్షుడు కె స్వామి, అఖిల భారతీయ రాజకీయ విభాగం అధ్యక్షుడు బొల్లా శివశంకర్, జిల్లా అధ్యక్షుడు గణేష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు ప్రవళిక, జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మ, వందలాది మంది మహిళలు పాల్గొన్నారు. చాలా మంది మనం విలేజ్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నాము. పద్మశాలి కమ్యూనిటీ అంటే ప్రతి ఒక్కరితోటి ఒక సోదర భావంతో మరి ప్రతి ఒక్కరు కూడా పద్మశాలి సోదరులందరూ కూడా ఒక వర్ష పెట్టుకొని అన్న తల్లి అక్క చెల్లి అనే వర్షం పెట్టుకొని మంచి కలయికతోటి అందరూ కూడా పిలిచే ఉంటారు. కాబట్టి పద్మశాలి మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఇంకొక విషయం చెప్తా, నన్ను కేసీఆర్ గారు ఆశీర్వదించి మల్కాజ్గిరి పార్లమెంట్ కు
ఎంపీ అభ్యర్థిగా నన్ను పంపించడం జరిగింది. నేను కూడా గత 25 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి మహిళా దినోత్సవం చేస్తున్నానంటే ప్రతి సంవత్సరం వేల నుంచి నేను మహిళా దినోత్సవం చేస్తాను. చిత్తూరు జిల్లా నందు చిత్తూరు రూరల్ మండలం ఎన్ఆర్పేట పోలీసుల ఆధ్వర్యంలో సుమారు 86.400 లీటర్లు మరియు దాని యొక్క విలువ 35,664 రూపాయల 9 కేసుల పుదేర్చే మద్యం మరియు కేసు కర్ణాటక మద్యం మరియు ఒక వ్యక్తి అరెస్ట్. నిర్వహించడం జరుగుతూ ఉంది. వివరాల్లోకి వెళ్తే మామూలుగా ఇప్పుడు మేము స్పెషల్ డ్రైవ్ నడుస్తూ ఉంది. ఈ భారత ఎన్నికల కమిషన్ వారి ఆదేశాల మేరకు మరి మన జిల్లా ఎస్పీ శ్రీ పి జాస్వా గారి ఆదేశాల మేరకు ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా మన ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం 6 గంటలకు చిత్తూరు రూరల్ మండలము ముట్టుకూరు గ్రామంలో ఈ నగేష్ నాయుడు మామిడి తోపులో ఈ ముల్లపొదల్లో అక్రమ మద్యం నిల్వ గురించి సమాచారం రాకపోయి రైడ్ చేస్తే అందులో మాకు 10 అట్టబాక్సులు ఈ 10 కేసుల మద్యం దొరికింది. అందులో 9 బాక్సులు వచ్చేసి ఈ పాండిచ్చేరి లిక్కరు. ఇందులో డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. డైరెక్టర్స్ క్లబ్ అని, మ్యాక్డోవల్ విస్కీ అని, మొత్తం 9 కేసులు. తర్వాత ఒకటి వచ్చేసి కర్ణాటక, ఇది కర్ణాటక ఎన్డీపీఎల్ లిక్కర్, ఇది మ్యాక్డోవల్స్ అనేది. ఈ మొత్తము కలిపి ఈ డైరెక్టర్స్ క్లబ్ బ్రాండీ 180 ml వచ్చేసి 9 అట్టబాక్సులలో ఉంది. దరిదాపు ఒక్కొక్క బాటిల్ ధర 54,000, మొత్తం విలువ 23,328. మరొక అట్టబాక్స్లో ఈ మ్యాక్డవల్స్ విస్కీ, ఇది రిజర్వ్ విస్కీది, కర్ణాటక మద్యం, ఇది ఎన్డీపీఎల్. ఇది వచ్చేసి ఒక 48 బాటిల్స్, మొత్తము 12,336, మొత్తం 480 బాటిల్స్, మొత్తము దరిదాపు 86.400 లీటర్లు, మొత్తం విలువ 35,644 ఉన్నాయి. ప్రపంచ దేశాలకు అన్నం పెట్టే దేశంగా మన భారతదేశం వ్యవసాయంలో అభివృద్ధి చెందుతుందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం జినోమ్ వాలీ పరిధిలో ఏటీజీసీ బయోటెక్ అగ్రి ఇన్నోవేషన్ బ్లాక్ సి కోసం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. అంతకుముందు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రొఫెసర్ అర్జున రామచంద్రారెడ్డి, ఏటీజీసీ బయోటెక్ అధికారులు ఘన స్వాగతం పలికారు. మంత్రి ఏటీజీసీ బయోటెక్ సంస్థ యొక్క సౌకర్యాలు, రీసెర్చ్ ల్యాబ్లు, ప్రొడక్షన్ యూనిట్లను, ఇన్నోవేషన్ సెంటర్లను సందర్శించారు. వ్యవసాయ శాఖ మార్చులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, పద్మశ్రీ వెంకటరెడ్డి గారు, ఆడియన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, డిస్టింగ్విష్డ్ గెస్ట్స్ అండ్ అదర్స్, ఇట్స్ ఇండీడ్ ఎ ప్లెజర్ టు బీ హియర్. మీ మధ్యలో ఉన్నందుకు సంతోషిస్తున్నాను. ఈరోజు మా పూర్వ విద్యార్థులు విజయభాస్కర్ రెడ్డి, శివరాం ప్రసాద్, మార్కండేయ, వీళ్ళు గుర్తింపుగా ఈ ఫౌండేషన్ను తీసుకురావడం, దానికి ఒక వ్యవసాయదారుడైనటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు ప్రారంభోత్సవం చేయడం సంతోషంగా ఉంది. 2 నిమిషాల్లో చెప్పాల్సింది ఏమిటంటే, వ్యవసాయ శాఖ అనేది పాడి పంటలు, కానీ పాలసీ నిర్ణయాల దృష్ట్యా పాడికి వేరే యూనివర్సిటీ అయిపోయింది, పంటలకు వేరే యూనివర్సిటీ అయిపోయింది, అలాగే చేపలకు ఇంకొకటి పౌల్ట్రీకి ఒక యూనివర్సిటీ. ఈ విధంగా అయ్యేసరికి హోలిస్టిక్ అప్రోచ్ ఆన్ అగ్రికల్చర్ పైనుండి చూసేదానికి సైంటిస్టులకు అవకాశం దొరకలేదు. ఎవరన్నా మొత్తం వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారా అంటే ఓన్లీ ప్రభుత్వమే మాట్లాడతాం. ప్రభుత్వానికి మాత్రమే అవగాహన ఉంది హోలిస్టిక్ వ్యవసాయం. ఆలమూరు మండలం సూర్యారావుపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన
కొత్తపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి గారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి కరుణా కటాక్షాలు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. సాయి ముఖ్యంగా సూర్యులపేట గ్రామస్తులందరికీ తెలుగుపేటటువంటి ఆయన కనకదుర్గమ్మ తల్లి యొక్క ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం నా అదృష్టంగా పూర్వం సుకృతంగా భావిస్తున్నా. ఆత్రేయపురం మండల ఆర్యవైశ్య సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ పివివిఎస్ నాగేశ్వరరావు, సెక్రటరీ కె రామచంద్రమూర్తి, వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ శేషారావు, ట్రెజరర్ విఎన్వి సుబ్రహ్మణ్యం మరియు కార్యవర్గ సభ్యులను దుశ్శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి తక్కువ మంది ఉన్నవాడు బతకాలి, ఎక్కువ మంది ఉన్నవాడు బతకాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటే రేపు మళ్ళీ అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ అందరి యొక్క ఆశీర్వచనాలు మాకు అందించాలని చెప్పి సందర్భంగా మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుతూ, మరి ఏది ఏమైనా వెంకటేశ్వర గారు కొన్ని విషయాలు చెప్పారు, అలాగే మా నాన్నగారు కూడా చెప్పారు. బ్రాహ్మణులు షౌకర్లు అందరిలాగా లైన్లో నిలబడి గెంటుకుని మాకు ఇది కావాలి అది కావాలని అడగలేరు. కొంచెం సంఘాల విధంగా వారు సంఘ రూపేణ తీసుకుని ఏమైనా ఉంటే వారికి ఇచ్చేయాలని చెప్పారు. అలాగే నేను బ్రాహ్మణులకి వైశ్యశ్రీ గతంలో రావులపల్లిలో ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఆ ఇచ్చిన ఇళ్ల స్థలాల విలువ ఇవాళ 15 లక్షల సెంటు ఉంది. అలాగే మళ్ళీ మొన్న ఇచ్చాను 17,000 ఇళ్ల స్థలాలు. ఇందులో కూడా చాలామందికి ఇచ్చాం. ఇంకా ఎవరైనా మిగిలిపోతే రేపు ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ మనమే గెలుస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి ప్రభుత్వం మళ్ళీ రాబోతుంది. ఇక్కడ తప్పనిసరిగా మీ ఆదరాభిమానాలతో మళ్ళీ నేను గెలవబోతున్నా. తప్పనిసరిగా మీ సంఘపరంగా ఎక్కడైనా మనలో చిన్నవాళ్ళు పేదవాళ్ళు ఉండి వారికి పొరపాటున ఎక్కడైనా హౌస్ సైట్లు దొరకనివి ఉంటే వారికి రాకపోతే లిస్ట్ ఇవ్వండి. మళ్ళీ వారందరికీ హౌస్ సైట్లు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తారని చెప్పి ఈ సభాముఖం అందరికీ కూడా మనవి చేస్తున్నాను. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ నీటు జాహ్నవిపై పెట్టిన అవిశ్వాసం శనివారం నెగ్గింది. గత 15 రోజుల క్రితం మున్సిపల్ చైర్పర్సన్ నీటు జాహ్నవిపై కాంగ్రెస్ పార్టీ 27 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం కాపీని జిల్లా కలెక్టర్కు అందజేశారు. వెంటనే 27 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఉండగా వారిని హైదరాబాద్ నుంచి గోవా క్యాంపుకు తరలించారు. 30వ తేదీన బల పరీక్ష ఉండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 27 మంది కౌన్సిలర్తో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో 10 మంది కౌన్సిలర్లు మొత్తం 37 మంది చైర్మన్పై అవిశ్వాసం పెట్టి నెగ్గారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడారు. కామారెడ్డి పురపాలక సంఘంలో అవిశ్వాసాన్ని సక్సెస్ చేసి ఇప్పుడే బయటకు రావడం జరిగిందని తెలిపారు. షబీర్ అలీ, సీఎం రేవంత్ రెడ్డి గారు చైర్మన్ ఎవరిని నియమించినా మేము దానికి కట్టుబడి ఉంటామని తెలిపారు. పురపాలక
నియోజకవర్గం కామారెడ్డిలో అవిశ్వాసంని సక్సెస్ఫుల్ చేసి ఇప్పుడే బయటకు రావడం జరిగింది. 15 days బ్యాక్ అంటే 11th డేట్ రోజు పెద్దలు హైకమాండ్ సీఎం రేవంత్ అన్న గారు అలాగే షబీర్ అన్న గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశాల మేరకు మేము కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి అవిశ్వాసం లెటర్ ఇవ్వడం జరిగింది. గత బీఆర్ఎస్ పార్టీ తప్పిదాల వల్లే రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. 2002-1 మధ్య కాలంలో రాష్ట్రంలో టీడీపీ బీజేపీ మిత్రపక్షాలు. అప్పుడు మెట్పల్లికి వెళ్ళి శాసనసభ్యుడు మిత్రుడు వెంకటరమణారెడ్డి దాము గారు, అప్పుడు ఇక్కడ శాసనసభ్యుడు ఏదైతుందో వెంకటరమణారెడ్డి దాము గారు, ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు విద్యాసాగర్ రావు గారు, ఆ ఫ్యాక్టరీ కొన్నూడు ఎవడు అంటే గోకరాజు గంగరాజు, వాడు బీజేపీ ఎంపీ. కొన్నూడు ఎవరు అంటే గోకరాజు గంగరాజు బీజేపీ ఎంపీ అని చెప్పి అంటున్నాను. అంటే ఇది ప్రైవేట్ పరం చేయబడ్డ నాడు ఏదైతుందో టీడీపీది ఎంత బాధ్యత ఉందో ఫ్యాక్టరీ అమ్మకాన్ని పెట్టడం లోపల, బీజేపీది కూడా అంతే పాత్ర ఉన్నది. బికాస్ ఆఫ్ మిత్రపక్షం. కొన్నూడు కూడా బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు. ఇలా మూసివేయబడ్డ నాడు కూడా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. కాయలపడ్డ పరిశ్రమలను తెరిపించే బాధ్యత కూడా అవకాశం వాళ్ళకు ఉండి ఉన్నది. కానీ 5 సంవత్సరాల కాలము అసలు ఫ్యాక్టరీ గురించి ఊసెత్తని నాయకులు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో మిత్రుడు కృష్ణ అయితే ఎవ్రీ మంత్ చేస్తే ఒక పాదయాత్ర ప్రోగ్రాం చెప్పండి నేను చెప్పంటున్నా. మిత్రుడు మా కొమ్మిరెడ్డి రాములు గారు ఏదైతే స్వర్గీయ వారు ప్రోగ్రాం చేపట్టి నేను చెప్పంటున్నా. అను శాసన మండలి సభ్యుడికి ఎంపికైన తర్వాత కానీ శాసన సభ్యుడిగా కానీ ఇవన్నీ చెప్పంటున్నాను. నేను ప్రతి సమాచారం అంశాలు లేవనెత్తి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాను. ఒక దశలోనైతే కేసీఆర్ గారు అంటే నేను శాసనసభలో ఒత్తిడి చేస్తే నువ్వు ఫ్యాక్టరీ చెప్తావా, తెరుపుపోయి కానీ చెప్పాను. నీకు ఇంత పని చెప్పాను, నీకు అందరూ తెలుసు.